పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ న్యాయవాదిపై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇద్దరి మధ్య ఉన్నది సమ్మతంతో కూడిన సంబంధమేనని, అది బెడిసి కొట్టినంత మాత్రాన రేప్ కేసు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు రేప్ వంటి తీవ్రమైన నేరం ప్రాముఖ్యతను తగ్గించడమే కాకుండా నిందితుడిపై చెరగని మచ్చను మిగుల్స్తాయని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. కేవలం శారీరక సంబంధం కోసమే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని కోర్టు వివరించింది. అయితే బలమైన ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణల ఆధారంగా దీనిని నిర్ధారించలేమని తెలిపింది. ప్రతి విఫలమైన బంధాన్ని రేప్ కేసుగా మార్చడం క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో బాధితురాలు, నిందితుడైన న్యాయవాది 2022 నుంచి 2024 వరకు రిలేషన్లో ఉన్నారు. వారి మధ్య పలుమార్లు శారీరక సంబంధం జరిగింది. గతంలో జరిగిన వివాహ వివాదం కారణంగా నిందితుడు పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చినప్పుడు మహిళే వ్యతిరేకించినట్లు కోర్టు గుర్తించింది. అలాంటిది సంబంధం చెడిపోయాక పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించడం నిలబడదని స్పష్టం చేసింది. ఈ కేసును కొట్టేయడానికి నిరాకరించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. దీర్ఘకాలం పాటు కొనసాగిన భావోద్వేగ సంబంధంలో జరిగిన శారీరక కలయికను సంబంధం విఫలమైన తరువాత రేప్గా చిత్రీకరించలేమని తేల్చి చెప్పింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.